బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనకు అపార జ్ఞాన సంపదను అందిస్తున్న బ్రహ్మర్షి వీరరాఘవరావు సారు మరియు బ్రహ్మద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గురు దంపతులకు మరియు ఈ జూమ్ను నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములండి. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ సద్గురువు. సద్గురువు గురించి ఈ రోజు నేను టాపిక్ తీసుకున్నానండి. ఒక సద్గురువు వినిపిస్తుందా సార్? ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చాక, రాకముందు మన జీవితం ఎలా ఉంది, వచ్చాక మన జీవితం ఎలా ఉంది, వారు అందించే జ్ఞానం మనకు ఎలా ఉపయోగపడుతుంది, గురువు యొక్క విశిష్టత ఏమిటి, వారి యొక్క వాక్శక్తి ఏమిటి, వారు ఈ విశ్వానికి ఏం సందేశం అందించారు, ఆ సందేశం ఎంత గొప్పది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనము అసలు సద్గురువు అంటే ఎవరో తెలుసుకోవాలండి. ఒక సద్గురువు అంటే సత్యాన్ని అన్వేషిస్తూ, సత్యాన్ని ఆశ్రయించి, సత్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని అర్థం చేసుకొని, సత్యాన్నే పలుకుతూ, సత్యాన్ని ఆచరిస్తూ, సత్యంలోనే జీవిస్తూ, ఆ సత్యాన్నే బోధిస్తూ, అందరినీ సరి అయిన మార్గంలో నడిపిస్తూ, అందరినీ తనలాగే తయారు చేసేవారు ఎవరో వారే సద్గురువు. అలాంటి సద్గురువు మనకు లభించినప్పుడే మనము సరి అయిన మార్గములో పయనించగలుగుతాము. అయితే మనకి ఇక్కడ సద్గురువు పొందగలుగుతాము. అయితే నమ్మకం ఉండాలి సద్గురువు మీద. ఒక గురువు మీద మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎందుకంటే గురువు లేకుండా మనము ఎంత సాధన చేసినా కానీ ఆరో భూమికను దాటలేము. అలాంటి గొప్ప గురువు ఎవరంటే పత్రిజీ గారు. మనకు మన అదృష్టం కొద్దీ మనకు లభించిన గొప్ప సద్గురువు పత్రిజీ గారు. పత్రిజీ గారు బుద్ధుడు బోధించిన ఆనాపానసతిని మనకు శ్వాస మీద ధ్యానం ద్వారా విశేషంగా బోధిస్తూ, విశేషంగా ప్రచారం చేస్తూ, దేశమంతా తిరుగుతూ ఎంతో శ్రమ కోర్చి మనకు అన్ని దేశాలు తిరుస్తూ మనకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం పొందడానికి అవరోధమైన ఈ జీవహింస కారణమైన మాంసాహారం మానాలని బోధించారు. ఇంకా ధ్యాన జగత్తు, పిరిమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, వీటి కోసం ఎంతో శ్రమించారు. ఇంకా ఏం చెప్పారంటే హింస చోడో హంస పకడో అని చెప్పారు, బోధించడం జరిగింది. అంటే హింసను వదిలేయాలని. హింస అంటే ఇప్పుడు మాంసభక్షణ, జంతువులను హింసించడం. ఒక్క జంతువులనే కాకుండా ఎవరిని, ఏ ప్రాణిని హింసించినా అది హింసనే. ఎలాంటి హింస చేయొద్దు, ఎలాంటి హింస ఉండకూడదు. హింస చోడు హంస పకడు. హంస అంటే మన శ్వాస
శ్వాసను పట్టుకోవడం అంటే ధ్యానం చేయడం. ఈ ధ్యానం కోసం ఎంతో ప్రచారం చేశారు. ఎంతో తను ప్రచారం చేసిందే కాకుండా ఈ మ్, ఈ ఆత్మజ్ఞానం బోధించడం కోసము, బాగా అర్థం చేసుకోవడం కోసము ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో ఆత్మజ్ఞాన పుస్తకాలు రాశారు. తను రాసిందే కాకుండా, గురువుగారు రాసిందే కాకుండా, ఎంతో మంది గురువులు రాసిన ఆత్మజ్ఞాన పుస్తకాలు స్వాధ్యాయం చెయ్యమని మనల్ని ప్రోత్సహించారు. అనేక మంది ఎన్నో ఆత్మజ్ఞాన పుస్తకాలు రచించారు. ఇంకా మనకు తట బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గురువు గారు, రాజ్యలక్ష్మి మేడం, వీరు కూడా ఎన్నో బుక్స్ రచించారు. గొప్ప గురువులు. మన పత్రిజీ గారికి ఎలాంటి గురువో దాదాపుగా అన్ని అలా అదే మనకు బోధిస్తున్నారు. అలాంటి గొప్ప గురువు వీరరాఘవరావు గురు దంపతులు. వారు ఎంతో శ్రమ కోర్చి, ఎంతో దేశమంతా తిరిగి, ఆరోగ్య పరిస్థితులను కూడా లెక్క చేసుకోకుండా ఎంతో తిరిగి, దేశమంతా తిరిగి ఈ ఆత్మజ్ఞానం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు. అయితే మనకు చిన్నప్పటి నుంచి మనము ఏం వింటున్నామంటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై గురువే నమః అని మనము చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం. అయితే ఈ శ్లోకం ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. దానికి గురువుగారు ఒక కథ చెప్పారు. ఏంటంటే, విద్యాధరుడు అనే ఒక గురువు, ఒక యోగి, ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కంసుడు అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎంతో శ్రద్ధగా ఆ గురువుగారి దగ్గర విద్య ఆత్మ విద్య నేర్చుకుంటున్నాడు. కొంతకాలం గడుస్తుంది. అయితే ఒకసారి ఆ విద్యాధరుడికి పొరుగురు వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అప్పుడు కంసుడికి ఆ బాధ్యతలు అప్పగించి వెళ్తాడు. వెళ్తే ఈ కంసుడు అన్ని ఎంతో గురువు గారు ఉన్నప్పుడు ఆశ్రమం ఎలా ఉండేదో అలానే చేస్తూ, అంత బాధ్యతలు తీసుకొని చేస్తూ, శిష్యులకు కూడా బోధిస్తూ, ఎంతో ఎలాంటి లోపం జరగకుండా చాలా నిర్వహించడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత గురువు గారు వస్తారు. వచ్చి చాలా ఆశ్చర్యపోతారు. ఇంత బాగా గురువు గారు ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉన్నదని చాలా సంతోషపడతాడు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ శిష్యుడికి తను నేర్చుకునే ఆ విద్య అయిపోతుంది. తల్లిదండ్రులు వస్తారు తీసుకెళ్ళడానికని. తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రులతోని నేను వెళ్ళను అని చెప్తాడు. వాళ్ళు ఎంతో బ్రతిమలాడతారు. నీ చదువు అంతా, నీ విద్య అంతా అయిపోయింది కదా, ఇక్కడ ఉండి నువ్వేం చేస్తావు, నేను తీసుకెళ్తామంటాడు. అంటే కూడా ఒప్పుకోడు. నేను గురువు గారి దగ్గరనే ఉంటా అని అంటాడు. సరే చెప్పి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. గురువు గారి దగ్గర వదిలేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత గురువు గారు అంటారు, మీ తల్లిదండ్రులు నిన్ను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళకపోవడానికి కారణం ఏంది, నీ విద్యాభ్యాసం అయిపోయింది కదా అని అడుగుతాడు. అడిగితే గురువు గారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు నేను నేను గ్రహించింది ఏంటంటే, మీకు రాబోయే కాలంలో, ఎందుకంటే ఈయన చాలా జ్ఞాని అయిండు కదా ఈ శిష్యుడు కూడా. అయితే అది గమనిస్తాడు. ఏంటంటే, ముందు రాబోయే రోజుల్లో మీరు చాలా అనారోగ్యం పాలవుతారు, మీ వల్ల నేను ఎంతో జ్ఞానం నేర్చుకున్నా, అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళాలి, అందుకోసం నేను వెళ్ళలేదు అని చెప్తాడు. సరే, కొంతకాలం గడుస్తుంది. ఆయనకు ఒక క్షయవ్యాధి వస్తుంది గురువు గారికి. ఎంతో భక్తితోని సేవలు చేస్తాడు. అయితే గురువు గారు ఏమంటారంటే, మనం కాశీకి వెళదాము, కాశీకి వెళ్ళి మనము చే చేసినంత వరకు మనం ఈ జ్ఞానబోధ చేస్తూ
అక్కడ నేను జీవించినంత కాలం అక్కడనే కాలం గడుపుతా అని అని చెప్తాడు. అంటే సరే కదా అని వెళ్తారు. అక్కడనే ఉంటాడు. గురువుకి ఎంతో భక్తితోని సేవలు చేస్తుంటాడు. చేస్తుంటే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు ఏంటంటే ఈ ఈ శిష్యుడు ఉన్నాడో ఈ భక్తికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలాగైనా సరే పరీక్షిద్దామని అనుకుంటారు. అనుకొని ముందు మ్, విష్ణు వస్తారు. వచ్చి ఆ బాబుతోనే అంటారు, ఈ మీ గురువు గారికి క్షయవ్యాధి వచ్చింది. అంటే ఆ రోజుల్లో క్షయవ్యాధి అంటే చాలా చాలా సీరియస్ అన్నమాట. ఇంకా ప్రాణాపాయం అన్నట్టే. అది ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటది. ఒకళ్ళకి వచ్చిందంటే దగ్గర వాళ్ళకు కూడా మళ్ళీ వ్యాధి బాధితులు అవుతారు కదా. మరి నువ్వు ఈ మీ గురువు గారి దగ్గర ఉన్నావు, నీకు కూడా ఈ వ్యాధి అంటుకుంటది. కాబట్టి నువ్వు వచ్చేసి నీకు మోక్షం ఇస్తాము అని అంటాడు. గురువు గారిని వదిలేసి రా, వదిలేసి నీ తల్లిదండ్రుల దగ్గరికన్నా వెళ్ళిపో, లేకపోతే వచ్చేసి వేరుగా వెళ్ళిపోమంటాడు ఇక్కడి నుంచి. అంటే అస్సలు ససేమిరా ఒప్పుకోడు. నేను గురువుగారి దగ్గరనే ఉంటా, గురువుగారికి సేవలు చేసుకుంటూ గురువుగారు జీవించినంత కాలం ఉంటామని చెప్తాడు. ఎంత మోక్షం కూడా ఇస్తా అని చెప్తారు. అంటే కూడా వినడు. వినకుండా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు విష్ణువు. తర్వాత బ్రహ్మ వస్తాడు. బ్రహ్మకు కూడా అదే చెప్తాడు. విష్ణు వాళ్ళ తర్వాత మహేశ్వరుడు వచ్చినా కానీ అదే చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే వదిలేసి వస్తావో నీకు మోక్షం ఇస్తామో నువ్వు గురువుగారిని వదిలేసి రమ్మని చెప్తాడు. వదిలేసి రమ్మంటే అప్పుడు ఏమంటాడు, నాకు గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. ఈ గురువు తప్పితే నాకు ఇంకెవ్వరూ లేరు. నాకు మీరు మోక్షం ఇస్తా అంటున్నారు కదా, ఆ మోక్షము మా గురువు గారికి ఇవ్వండి అని అంటాడు. అప్పుడు చాలా సంతోషపడతారు, ఆనందపడిపోతారు. ఈయన భక్తికి గురువు గారికి మోక్షం వస్తుంది, ఈ శిష్యుడికి కూడా మోక్షం వస్తుంది. అలా అప్పటి నుంచి ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం వాడుకలోకి వచ్చింది అని చెప్తారు. ఇది అంటే పరమ ఈ అలాంటి గురువు దొరకడానికి మనకు పరమాత్ముని కృప ఎంతో ఉండాలి. పరమాత్ముని కృప ఉంటేనే, భగవంతుడి కృప ఉంటేనే మనకు అలాంటి అంత గొప్ప గురువు, పత్రిజీ లాంటి గురువు దొరుకుతారు. ఎలా అంటే 7 జన్మలు మనము ఆ పరమాత్ముడి కోసం, ఆ పరమాత్ముని తెలుసుకోవడం కోసము మనము ఎంతో ఈ దేహం ఉండంగానే నాకు నిన్ను తెలుసుకునే మార్గం చూపించమని మనము ఎంతో పరితపిస్తే అప్పుడు ఆ పరమాత్మ ఎంతో ఆ ఆ మన పరితపిస్తే ఆ తపన తపస్సుగా మారినప్పుడు ఆ పరమాత్మనే సాకార రూపం దాల్చి గురువులాగా మనకు లభిస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే గురువు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అలాంటి గొప్ప గురువు ఎవరు అంటే మన పత్రిజీ గారు. మనకి ఎంత కృప. మనం అనుకుంటాము భార్యాభర్తల బంధం 7 జన్మల బంధం అని అనుకుంటాం. కానీ గురు శిష్యుల బంధం అంట 7 జన్మల బంధం అంట. అలాంటి అంతటి చేస్తే, అంత పరితపించి అంత తపన చేస్తే గాని మనకు అలాంటి గురువు లభించరు. అంత గొప్ప గురువు ఎవరంటే మనకు పత్రిజీ గారు. పత్రిజీ గారు రాకముందు కూడా గురువులు ఉన్నారు. గౌతమ బుద్ధుడు ఉన్నాడు. గౌతమ బుద్ధుడు కుటుంబాన్ని వదిలేస్తాడు, బయటికి వచ్చేస్తాడు. ఈ దుఃఖాన్ని ఎట్లా, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని ఎట్లా మాపాలి అని వచ్చి 108 విధాల ధ్యాన పద్ధతులను తెలుసుకుంటాడంట. తెలుసుకున్నా కానీ అతనికి దానివల్ల ప్రయోజనం పొందలేకపోతాడు. ప్రయోజనం పొందలేక ఒక భోగి చెట్టు అంటారు, అక్కడ కూర్చొని నిరాశగా ఉండిపోతాడు. అతనికి తృప్తి కలగదు ఇంకా తెలుసుకోలేక. అయితే ఒక చీమ ఆ చెట్టు మీద ఎక్కుతుంది, ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది, పడిపోతుంది. అలా ఎన్నోసార్లు జరుగుతుంది. అది పట్టు విడవకుండా లాస్ట్కి ఎక్కగలుగుతుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమనుకుంటాడంటే, ఇంత చిన్న చీమ
ఇంత కష్టపడి తన లక్ష్యాన్ని గమ్యాన్ని సాధించింది, నేనెందుకు సాధించలేకపోతా అని కళ్ళు మూసుకుంటాడు. ఒక్క జాములోనే తనకు ఈ శ్వాస మీద ధ్యాస అన్నది, అంటే ఆనాపానసతి ఆ రోజులో చెప్పారు కదా. ఆ పార్సీ వాళ్ళది నేపాలీ భాష, నేపాలీ వాడు కదా, నేపాలీ భాషలో అయితే ఆనాపానసతి అని తెలుసుకోగలుగుతాడు. అప్పటి నుంచి ఎంతో దేశమంతా తిరిగి ప్రపంచమంతా తిరిగి ఎంతో ప్రచారం చేస్తాడు. శంకరాచార్యుడు కూడా ఎంతో ప్రచారం చేస్తాడు. శంకరాచార్యులు కూడా ఆ రోజుల్లో అసలు ఆ, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు చాలా గొడవలతో ఉండడము, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు అసూయ ద్వేషాలతోని కొట్టుకోవడాలు, మతపరమైన గొడవలు ఇవన్నీ జరుగుతుండేవట. అయితే శంకరాచార్యుడు ఇవన్నీ రూపమాపడానికి ఇవన్నీ తొలగించడానికి ఎంతో శ్రమ కోర్చి కాశీ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన 4 సార్లు ఇది కాలినడకన నడిచి తిరిగి ఈ జ్ఞానబోధ చేస్తాడు, సామరస్యం స్థాపించడం కోసం. తరువాత మనకు అంతటి గురువు అన్ని సంవత్సరాల తర్వాత మనకు పత్రిజీ గారు వచ్చారు. అయితే ఆ కాలంలో వాళ్ళు అనుసరించిన వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో ఆత్మజ్ఞానం కోసము చేసిన వాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు. కానీ క్రమేణా శిష్యులు కూడా బోధన చేశారు, ప్రచారాలు చేశారు. క్రమేణా తగ్గిపోవడం జరుగుతుంది. తరువాత మనకు ఈ పత్రిజీ గారు వచ్చాక మనకు ఇది బాగా ఇప్పుడు మనకు అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి, దీని విశిష్టత ఏంటి అన్నది మనకు పత్రిజీ ద్వారా తెలవడం జరిగింది. ఎందుకంటే మనకు ఒక ఆ గురువు గారి ఆశీర్వచనం తప్పకుండా ఉండాలి. మనము గురువు గారి దగ్గర ఎప్పుడైనా కానీ వినయంగా ఉండాలి, చాలా వినయంగా, విముఖతగా ఉండకూడదు. ఎప్పుడైనా మనకు గురువు గారి ఆశీర్వచనం ఉండాలి. అయితే దీనికి ఒక కథ చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక గురువు ఆశీర్వచనం చెప్పుకున్నాం కదా. ఒక గురువు ఒక శిష్యుడు కాలినడకన ఒక చోటికి వెళుతుంటారు. వెళుతూ ఉంటే ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి పోయి తదాస్తు అంటాడు. తదాస్తు అంటే అప్పుడు శిష్యుడు అడుగుతాడు, గురువు గారు ఎందుకు మీరు తదాస్తు అని ఒక చెట్టును ఆశీర్వదించిండ్రు అంటే, ఆ చెట్టు నాకు చక్రవర్తి కావాలని ఉంది అని నన్ను అడిగింది. అడిగితే నేను తదాస్తు అని నేను ఆశీర్వదించిన అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఒక చెట్టు ఏంది, చెట్టు ఎలా చక్రవర్తి అవుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని గురువు గారిని అడుగుతాడు. రాబోయే కాలంలో చూస్తావు కదా, తొందర ఎందుకు అని గురువు గారు చెప్పడం జరిగింది. సరే, కొంతకాలం జరుగుతుంది. పెద్ద గాలి దుమారం వచ్చి పెద్ద వర్షం వచ్చి తుఫాన్ లాగా వచ్చేసి ఆ అన్ని చెట్లు పడిపోతాయి, ఆ చెట్టు కూడా పడిపోతుంది. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇది జరిగింది ఏంటంటే సుందరకాండలో ఇది చెప్పబడింది. అయితే శ్రీరామునికి అప్పుడు వనవాసం వెళ్ళడానికి దశరథుడు కోరుతాడు. దశరథుడు కోరినప్పుడు వనవాసానికి తండ్రి పితృవాక్య పరిపాలన చేస్తాడు కదా రాముడు, వెళ్ళడానికి సిద్ధమవుతాడు. మరి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వనవాసం కదా వెళ్ళాలి, పాదుకల కోసమని చెప్పుతారు. పాదుకల కోసం అని చెప్తే పాదుకలు తీసుకొచ్చి ఆయనకు శ్రీరామచంద్రుడు తీసుకోవడం జరిగితే ఆ పాదుకలు ఏవంటే, ఇప్పుడు ఈ గురువు గారు ఏదైతే చెట్టును ఆశీర్వదించిండో ఆ చెట్టు పడిపోవడం వల్ల దానితోని పాదుకలు తయారు చేస్తారు. ఆ పాదుకలు ఈ శ్రీరాముడి దగ్గరికి వస్తాయి. ఆ పాదుకలు వేసుకొని వనవాసం వెళ్తాడు. ఆ ఆ టైంలో భరతుడు లేడు అక్కడ. తర్వాత భరతుడు వస్తాడు. భరతుడు వచ్చి చాలా విలపిస్తాడు, దుఃఖపడతాడు. ఈ శ్రీరామ అన్న అడవులకు వెళ్ళిపోయి వనవాసం వెళ్ళిపోయిందని.
అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఎంతో ప్రాధేయపడతాడు. వచ్చి నీ రాజ్యం చేయమంటే, నేను ఎప్పుడైతే నా తండ్రి నన్ను ఇలా చెప్పారో, నేను తండ్రి మాటను దాటలేను అని చెప్తే, కనీసం నీ పాదుకలన్నా ఇవ్వమని అడుగుతారు. అడిగితే అప్పుడు పాదుకలు ఇస్తే ఎంతో ఘనంగా ఆ పాదుకలను తలని మీద పెట్టుకొని ఊరేగింపుతోని ఎంతో గొప్పగా తీసుకుపోయి ఆ ఆ సింహాసనం మీద పెట్టి వాటికి పూజ చేసి తను ప్రజలను చూసుకుంటాడు శ్రీరామచంద్రుడు వచ్చిందాక. అంటే ఇక్కడ ఏం మనకు అర్థమైంది? ఒక గురువు యొక్క వాక్శక్తి, గురువు ఎప్పుడైతే ఆశీర్వదించిండో ఆ వాక్శక్తి ఎంత గొప్పదో, గురువు యొక్క వాక్శక్తిని చెప్పడానికి ఇది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం మన గురువు యొక్క మాటని కానీ అనుకుంటాం, కానీ ఆయనకు చాలా శక్తి ఉంటుంది వాళ్ళు చెప్పినప్పుడు. అట్లాంటి మనకి ఏంటంటే మనం అదృష్టం కొద్దీ మనకు అలాంటి గురువు దొరికారు. మనకి విశ్వానికి ఇంత పెద్ద పత్రిజీ లాంటి గురువు దొరికాడంటే మనం 7 జన్మలు అంటున్నారు, కానీ 7 జన్మలు కాదు, ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నాము. అలాంటి జ్ఞానాన్ని, శ్వాస మీద జ్ఞానాన్ని మనకు ఈ ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించారు. అది మనం పొందడానికి మనకు 7 జన్మలు కాదు, ఎన్ని జన్మలు చేసుకున్నాము మనము. అయితే ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం పొందగలుగుతున్నాము. ఎంతో మనం మన చేసే ప్రాక్టీస్ను బట్టి మనం పొందగలుగుతున్నాము. అయితే ఎంతవరకు పొందగలిగినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత చేసినా కానీ ఆ పండితులు అయినా కానీ వాళ్ళు ఎంతో అనగా వినయంగా ఉండాలి. ఏంటంటే వాళ్ళు ఆ సంస్కారం అన్నది నేర్చుకోవాలి, వాళ్ళ ప్రవర్తన బాగుండాలి. ఎందుకంటే విద్యానంద ప్రకాశానందగిరి గారు ఏం చెప్పారంటే, దానికోసం ఒక చిన్న ఇది కథ చెప్పారు. ఒక పండితుడు ఎంతో ఆత్మజ్ఞానం నేర్చుకుంటాడు. నేర్చుకొని ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోవడానికని నదిలో ప్రయాణం చేస్తుంటాడు. అయితే కొంత దూరం పోతాడు. కొంత దూరం పోయిన తర్వాత ఆ పడవ నడిపేవాడు ఉంటాడు కదా, ఆ పడవ నడిపే వాడితోటి నీకు ఏమైనా వ్యాకరణ శాస్త్రం తెలుసా అని అడుగుతాడు. స్వామి, నేను పొట్ట పోసుకోవడానికి చేస్తున్నా, నాకు ఈ శాస్త్రాలు ఇవన్నీ నాకెందుకు, నేను రోజు పొట్ట గడపడం కోసం చేసేవాడిని, నాకు ఈ శాస్త్రాలు అలాంటివి ఏం రావు అని అంటాడు. అప్పుడు ఆ పండితుడు అహంకారంతో, నీ జీవితంలో ఒక పావు భాగం వ్యర్థమైపోయింది, నశించిపోయింది అని చెప్తాడు. తర్వాత కొంత దూరం పోతాడు. కొంత దూరం పోయిన తర్వాత నీకేమైనా హస్తశాస్త్రం తెలుసా అని అడుగుతాడు. నాకు ఏ శాస్త్రాలు తెలియవు స్వామి అని అంటాడు. నీకు ఇది కూడా తెలియదా? ఇది కూడా తెలియకపోతే ఇంకా నీకేం లాభం, నీ జీవితంలో సగం నాశనమే అయిపోయింది అని అంటాడు. ఇంకా కొంత దూరం పోతాడు. పోయిన తర్వాత ఇంకో శాస్త్రం అడుగుతాడు. అడిగితే, నాకు ఏ శాస్త్రాలు తెలియదు స్వామి, నన్ను ఏది అడగొద్దు, నాకు ఇది పడవ నడపడానికి తప్పితే ఇంకేది రాదు అని చెప్తారు. సరే, కొంత దూరం పోయిన తర్వాత పెద్ద గాలివాన వస్తుంది. ఆ పడవ అన్నది తలకిందులు అయిపోతుంటది. అప్పుడు స్వామి, మరి మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడుగుతాడు. అంటే నాకు ఈత శాస్త్రం తెలియదంటే మీ జీవితం మొత్తం నాశనం అయిపోయిందని ఇది ఈయన ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకోసమే ఎంత పండితుడైనా, ఎంత ఆత్మజ్ఞానం నేర్చుకున్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా అహంకారంతో ఉంటే అది ఫలితం లేదు, ఉపయోగం ఉండదు. ఆ అహంకారం అన్నది ఉండకూడదు. అది చెప్పడానికి ఇది ఇది ఉదాహరణగా చెప్పారు. ఏంటంటే ఇలా ఎంత గొప్పది ఈ మన ఆత్మ జ్ఞాన శాస్త్రము. ఇవి నేర్చుకున్నప్పుడు ఎంత జ్ఞానంతో, ఎంత మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఏంటంటే ఇంకా ఇవన్నీ మనకు ఆ, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పోతులూరి వీరేంద్ర బ్రహ్మస్వామి, యోగి వేమన, షిరిడి సాయిబాబా, వీళ్ళందరూ ఆత్మజ్ఞానం కోసము ఎంతో కృషి చేశారు వాళ్ళు కూడా.
వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళంతా. ఇంకా మనం మ్, ఇంకోటి ఏముందంటే తమసోమ జ్యోతిర్గమయ అని శాంతి మంత్రం చెప్పబడింది. అయితే ఆ శాంతి మంత్రం ఏంటంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపించమని, అజ్ఞానం అనే చీకటిలోంచి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించమని మన పత్రిజీ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే ఈ సంసారం అనే సాగరం, సంసారం అనేది పెద్ద భవసాగరం, ఒక దుఃఖ సాగరం. దీనిలోంచి బయటపడాలంటే అని మనకు భగవద్గీతలో శ్లోకం చెప్పబడింది. అంటే 4వ అధ్యాయం 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః సర్వం జ్ఞాన ప్రవేణైవ వృజినం సంతరిష్యసి అని ఈ శ్లోకం చెప్పబడింది. అంటే అపి చేదసి పాపభ్యః అంటే ఎంతటి పాపం చేసిన వాడైనా, సర్వేభ్యః పాపకృత్తమః అంటే అంతకంటే అందరిలోకి, పాపం చేసే వాళ్ళందరిలోకి కూడా ఎక్కువ పాపం చేసేవాడైనా సరే, ఈ అదంతా సర్వం జ్ఞాన ప్రవేణైవ అంటే ఈ జ్ఞానం అనే తెప్పతోటి, నావలో, అంటే తెప్ప అంటే నావతోటి ఈ దుఃఖ సాగరాన్ని దాటివేయగలము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మన పత్రిజీ గారు కూడా ఈ పిరిమిడి జగత్తు, ధ్యాన జగత్తు గురించి చాలా విశేషంగా ప్రచారం చేశారు. శ్వాస మీద ధ్యాస, ధ్యానం, అహింస మన లక్ష్యం అని మనం ఏంటంటే అంశాత్మక వచ్చిన మనం పూర్ణాత్మగా ఎదగడానికి మనకు ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే మనకు మార్గం, ఇంకో మార్గం లేదు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నవి. అంటే సరి అయిన మార్గం ఏదంటే మనకు పత్రిజీ గారు ఇదే సరి అయిన మార్గం అని చెప్పారు. ధ్యానం యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు, గొప్పతనం తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. లోకంలో యుగ యుగ గ్రంథాల నుంచి అనేక మంది ఎన్నో యుగాల నుంచి అనేక మంది ఋషులు, అనేక మంది మహానుభావులు, అవతార పురుషులు ఈ జ్ఞానం యొక్క ఆవశ్యకతను, విశిష్టతను ప్రచారం చేశారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా చేశాడు ఆత్మజ్ఞానం. ఎందుకంటే అర్జునుడు యుద్ధంలో ఎంత కురుక్షేత్రంలో వచ్చినప్పుడు అందరినీ, తన వాళ్ళందరినీ చూసుకొని, తాతలు తండ్రులు అంతా రక్త సోదరు, రక్త సంబంధికులు కదా, చూసుకొని ఎంతో దుఃఖభరితంలో ఉన్నప్పుడు ఈ ఆత్మజ్ఞానం బోధించి ఆ దుఃఖం నుంచి బయటపడేయగలుగుతాడు. అతను గొప్ప గురువు. ఇంకా ఇంకా ఏంటంటే శంకరాచార్యుడు కూడా చాలా చేస్తాడు. ఏదైనా సరే అభ్యాసం ద్వారానే అజ్ఞానం క్రమంగా మనకు జ్ఞానం, ఆ, మనం ఎంత అభ్యాసం చేస్తానో ఆ అభ్యాసం ద్వారానే మనము జ్ఞానంగా మారుతాము. అయితే ఎంత గొప్పదో ఈ ఆత్మజ్ఞానం అన్నది, ఎంత గొప్పదో పత్రిజీ గారు కొన్ని 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 విషయాలు చెప్తాడనమాట. ఏవేనంటే చింతామణి, కల్పవృక్షము, అక్షయ పాత్ర, కామధేనువు, ఐరావతము, వజ్రాయుధము ఇవన్నీ చాలా గొప్పవి. మన శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పదో అది వీటితోనే పోల్చి చూపిస్తాడు మన పత్రిజీ గారు. చింతామణి, చింతామణి అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 10 దశాబ్దాలు ఎంతో ధ్యానం చేసి, ఎంతో గొప్పవాడు. ధ్యానం 10 దశాబ్దాలు చేస్తే ఆ, చేస్తే కానీ తను పరమాత్మ స్థితికి రాలేదంట. అలాంటి అంత గొప్ప పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు ధరించే దండలో ఉన్న చింతామణి, అలాంటి గొప్ప చింతామణితోని మన శ్వాస మీద చేసే ధ్యానాన్ని పోల్చడం జరిగింది.
తర్వాత కల్పవృక్షం. కల్పవృక్షం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి ఇస్తాడు. అయితే శ్రీకృష్ణుడి ద్వారా ఐదుగురు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం ద్వారా అందరం ఆత్మజ్ఞానం అనేది తెలుసుకుంటాం. కానీ రుక్మిణీదేవి డైరెక్ట్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచే తెలుసుకుంటుంది. ఆమె జ్ఞానాన్ని ఎంతో జ్ఞానం ఆత్మజ్ఞానం పొందగలిగింది కాబట్టికి ఆ కల్పవృక్షాన్ని శ్రీకృష్ణుని ద్వారా పొందగలుగుతుంది. అంతటి గొప్ప మ, రుక్మిణీదేవి అంత జా శక్తి ఉన్న ఆత్మజ్ఞానం ఉన్న రుక్మిణీదేవి కల్పవృక్షం పొందగలిగిందంటే ఆ కల్పవృక్షం ఎంత గొప్పది అంటే ఎటువంటి పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా ఏది కావాలన్నా అది దానివల్ల కల్పవృక్షం వల్ల పొందగలుగుతుంది అని అలాంటి అంత గొప్ప కల్పవృక్షంతో మన శ్వాస మీద ధ్యానాన్ని పోల్చారు. ఇంకా కామధేనువు. కామధేను అంటే ఇది ఎవరి దగ్గర ఉంది? వశిష్ఠ మహర్షి దగ్గర ఉంది. అయితే కౌశిక చక్రవర్తి ఒకసారి సైన్యాన్ని తీసుకొని వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తారు. చాలా పెద్ద సైన్యాన్ని తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు అందరికీ ఎంతో ఎంతో గొప్పగా వాళ్లకు అన్ని సౌకర్యాలు సదుపాయాలన్నీ చేస్తారు. ఎంతో గొప్పగా అన్ని వసతులు అన్నీ చేస్తారు. చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాడు ఆ కౌశిక చక్రవర్తి. ఇంతమంది వచ్చినాము, ముందు మేము చెప్పడం కూడా జరగలేదు, మేము ఇట్లా సడన్ గా వచ్చినాము, అయినా మాకు ఇంత మంచిగా చేశారు, ఇంత మంచి వసతులు ఇవన్నీ చేశారు, ఎలా చేయగలిగారు అని అడుగుతాడు. అడిగినప్పుడు నాకున్న కామధేను వల్ల నేను ఇది చేయగలిగినా అని చెప్తాడు. ఏది కావాలన్నా కామధేను వల్ల వస్తుంది అని చెప్పాడు. చెప్తే మరి నేను ఒక రాజుని కదా, చక్రవర్తిని కదా, అది నాకు ఇస్తే నా దగ్గర ఉపయోగం ఉంటుంది, ఇది నీ దగ్గర ఏం ఉపయోగం ఉంటుంది, నాకు ఇచ్చేయమంటాడు. ఇచ్చేయమంటే ససేమిరా ఒప్పుకోడు వశిష్ఠ మహర్షి. ఎంత చెప్పినా కానీ ఒప్పుకోడు. తర్వాత ఆ వశిష్ఠుడి మీదకి యుద్ధానికి పోతాడు సైన్యాన్ని తీసుకొని. అప్పుడు కామధేను నుంచి ఎంతో సైన్యం వస్తుంది. ఆ సైన్యాన్ని వీళ్ళు గెలవలేకపోతారు. గెలవలేక లాస్ట్కు ఆ వశిష్ఠ మహర్షికి దాసోహం అయిపోతాడు. అయిపోయి అసలు మీరు ఈ కామధేను ఎలా మీరు పొందగలిగారు అంటే నేను ఎంతో తపస్సు చేసి ఇది పొందగలిగినా అని చెప్తాడు. ఆ కాలంలో మనం చేసే ఆ కాలంలో తపస్సు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన అప్పుడు 3000 సంవత్సరాలు తపస్సు చేసి ఎంతో శక్తిని పెంచుకొని అప్పుడు దాన్ని పొందగలుగుతాడు. ఆయన ఎవరు? విశ్వామిత్రుడు అవుతాడు. ఎవరైతే ఈ కౌశిక చక్రవర్తి ఉన్నాడో అప్పుడు ఆ అహంకారం అన్నదంతా పోతుంది అప్పటికి. పోయి అప్పుడు ఆ కామదేవును తను పొందగలుగుతాడు. అదే 3000 సంవత్సరాలు తను తపస్సు చేసిండు అని చెప్పబడుతుంది. విశ్వామిత్రుడు అవుతాడు, సృష్టికే ప్రతిసృష్టి చేసిండు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే కల్పవృక్షం చెప్పాను. అక్షయ పాత్ర అంటే మనందరికీ తెలిసిందే కదా, ద్రౌపది దగ్గర ఉంటుంది. మరి ద్రౌపది చాలా గొప్ప అక్కడ వనవాసంలో ఉండి ఎంతో ఆత్మజ్ఞానం కోసం ఎంతో సాధన చేస్తుంది. దానివల్ల అక్షయ పాత్ర వస్తుంది. ఈ ఉమ్, అక్షయ పాత్ర వల్ల కూడా ఎంతో ఏది కావాలన్నా అది దానివల్ల పొందగలుగుతారు కదా. అది అందరికీ తెలిసినది ఇదంతా అక్షయ పాత్ర గురించి. అలాంటి అక్షయ పాత్ర కూడా మన శ్వాస మీద ధ్యానాన్ని పోల్చుతారు మన పత్రిజీ గారు. తర్వాత ఐరావతం. ఐరావతం ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఐరావతం కూడా చాలా ఐరావతం ఉంటే చాలు, ఎన్ని ఏనుగులున్నా ఇంకా ఎంత శక్తి, ఇప్పుడు యుద్ధం చేసే వాళ్లకు ఎంత అది ఉన్నా కానీ అన్నిటిని గెలవగలిగే శక్తి ఈ ఐరావతానికి ఉంటుంది. అలాంటి ఐరావతాన్ని కూడా మన శ్వాస మీద ధ్యానాన్ని పోలుస్తారు. తర్వాత వజ్రాయుధము. ఈ వజ్రాయుధం ఏంటంటే వజ్రాయుధం గొప్పతనం చెప్పినప్పుడు ఈ వజ్రాయుధము రాక్షసులు దేవతలు ఎంత ఎప్పుడు వాళ్ళ మధ్యన యుద్ధాలు జరుగుతుంటాయి, ఎప్పుడూ రాక్షసులను గెలవలేకపోతారు. లాస్ట్కు బ్రహ్మ విష్ణు వీళ్ళందరి దగ్గరికి పోయి మాకు ఎంత చేసినా కానీ మేము గెలవలేకపోతున్నామంటే మాకు ఏదైనా అస్త్రం కావాలని అడిగినప్పుడు దదిక్ష మహర్షి దగ్గరికి వెళితే అక్కడ నీకు
అంతే. దదీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళండి, మీకు సరి అయిన ఆయుధం దొరుకుతుంది అని చెప్పడం, దొరుకుతుంది అని చెప్తారు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్తారు, దదిచి మహర్షి దగ్గరకు. వెళితే ఆయన ఏం చేస్తారంటే తన శరీరంలోంచి ఒక భూమిక తీసి ఇస్తాడు. ఆ భూమికను ఈ విశ్వకర్మ దగ్గరికి తీసుకెళ్తారు ఈ దేవతలు. అప్పుడు దాన్ని వజ్రాయుధం లాగా దాన్ని మలుస్తారు. అంటే వజ్రాయుధం శక్తి ఎట్లా వచ్చిందంటే ఎంతో తపస్సు చేసి ఎంతో శక్తి వల్ల దానికి ఆ శరీరాన్ని వజ్రకాయం లాగా తయారు చేసుకుంటాడు దదిర్చి మహర్షి. ఒక్క ఒక్క ఎముకనే వజ్రాయుధం అయిందంటే ఆయన శక్తి అంత అంత ఆయన శరీరాన్ని అట్లా అంత శక్తిగా అంత వజ్రాయుధం లాగా తయారు చేసుకుంటాడు. వజ్రం లాగా తయారు చేసుకుంటాడు. ఆ ఒక్క ఎముకనే ఒక వజ్రాయుధం అవుతుంది. అంత గొప్ప వజ్రాయుధంతో మన శ్వాస మీద ధ్యానాన్ని మన పత్రిజీ గారు పోల్చారు. ఈ శ్వాస మీద ధ్యానం ఎంత గొప్పదంటే వీటన్నిటిని ఎందుకు పోల్చారంటే మన శ్వాస మీద ఎంత గొప్పదో చెప్పడానికి, ఎంత విశిష్టత ఉందో చెప్పడానికని ఇది పోల్చడం జరిగింది. అది మనము తెలుసుకొని మనము ఈ శ్వాస మీద ధ్యానం చేయడానికి చేసి మనం ఎంతో శక్తిని పొందగలగడానికి మనకు ఇవన్నీ చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఒక